హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో లల్లాదేవి గారి నవల బ్లాక్ టైగర్ ఆడియో సీరియల్గా మీకు అందిస్తున్నాను కదా. మరి ఈరోజు బ్లాక్ టైగర్ నవల ఆడియో 9వ భాగం మీకు అందించబోతున్నాను. అమ్మాయి, నీ పేరేంటమ్మా? ఎంతో జాలి నిండిన కంఠస్వరంతో అడిగింది నర్స్. అకారణంగా ఆమె చూపుతున్న జాలి చాలా అసహజంగా అనిపించింది. కోపంగా చూసిందామె. పేరేంటంటే అంత కోపంగా చూస్తావెందుకు? నేనిక మాట్లాడను. కాలక్షేపం కావాలనుకుంటే వెళ్ళి నీ రోగులతో కాలక్షేపం చేయి, నన్ను పలకరించకు అందామె విసుగ్గా. అతను చెప్పింది నిజం. పిచ్చి కాకపోతే అడిగిన దానికి ఇంత కోపం రావాలా అనుకుంది నర్స్. ఎక్సైట్ అవ్వకు, స్థిమితంగా కూర్చో అని సలహా ఇచ్చింది. నువ్వేం చెప్పక్కర్లేదులే, వెళ్ళు వెళ్ళు, నన్ను ఒంటరిగా ఉండని. తప్పమ్మా, నువ్వు ఒంటరిగా కూర్చోకూడదు అంది మరింత జాలిగా. ఆ జాలి చిర్రెత్తిస్తోంది ఆ అమ్మాయికి. కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఏమైంది నాకిప్పుడు అంది కోపంగా. ముక్కుపటాలు ఏమైంది నాకిప్పుడు అంది కోపంగా. ముక్కుపుటాలు ఎర్రబడ్డాయి, పెదవులు అదురుతున్నాయి. డబ్బు లేకపోవడంతో జరిగిన అవమానంకి తోడు ఈ గొడవేంటి అని ఆలోచిస్తోంది కోపంగా. పిచ్చి పాపం బాగా ముదిరిపోయింది. లేకపోతే పాపం అంత కోపం ఎందుకొస్తుంది అని ఇంకా జాలిపడిపోయింది నర్స్. ఏవైందేంటమ్మా? మతిస్థిమిత లేనివాళ్లు ఒంటరిగా కూర్చుంటే ఏవో పిచ్చి ఆలోచనలు వస్తాయి, అదుపు తప్పి ఆలోచనలు వస్తాయి. అందుకే నేను తోడుగా కూర్చున్నాను అందామె మెడలో సిలువను చూసుకుంటూ. పిచ్చా? ఎవరికి? నీకు పిచ్చి, నీ అమ్మకి పిచ్చి. బుద్ధి తక్కువగా మాట్లాడుకు. నాకు పిచ్చేంటి? నీలాంటి పిచ్చిదాన్ని నర్సుగా పెట్టుకున్న మీ డాక్టర్ పిచ్చివాడు. ఇంకా ఎక్కువగా మాట్లాడమంటే బాగుండదు, సీరియస్గా తీసుకుంటాను అంది పొంగి వస్తున్న ఉక్రోషంతో ఆ అమ్మాయి. లాకెట్లో ఉన్న స్లీవ్ని కళ్ళకి అద్దుకుంది నర్సు. అవునమ్మా, మా అందరికీ పిచ్చే. నువ్వు స్థిమితంగా కూర్చో. పాపం అసలే గాయపడి ఉన్నావు అంది అమితమైన జాలి కంఠస్వరంతో. ఆ జాలి మాటలు ఆ అమ్మాయికి అదుపు తప్పిన కోపాన్ని తెప్పించాయి. ప్రతిసారి కళ్ళకద్దుకుంటున్న స్లేవ్ని పిడికిట పట్టుకుంది. తన గుండెని పిడికిట పట్టుకున్నట్టుగా నర్సు విలవిలలాడిపోయింది. బాబోయ్, ఈ పిచ్చిది నా లాకెట్ తెంచేస్తుంది, రక్షించండి, హెల్ప్ హెల్ప్ అని కేకలు పెట్టడం ప్రారంభించింది. కాంపౌండర్లు పేషెంట్స్కి తోడుగా ఉండేందుకు వచ్చిన వాళ్ళు వారి చుట్టూ చేరిపోయారు. ఆ అమ్మాయి తన పట్టుని సడలించింది. నర్సు దూరంగా జరిగింది. ఈ పిచ్చిది నన్ను చంపేసేలా ఉంది బాబోయ్ అంది గండం గడిచి క్షేమంగా బయటపడిన లాకెట్ కళ్ళకద్దుకుంటూ. ఎవరు నువ్వు? ఎందుకొచ్చావు? ఓ కాంపౌండర్ సీరియస్గా అడిగాడు. చేతికి గాయమైతే కట్టు కట్టించుకునేందుకొచ్చాను. నేను పిచ్చిదానంటుంది ఈ పిచ్చిది ఆవేశంగా చెప్పిందా అమ్మాయి. అవును, ఆమె భర్త నాతో చెప్పాడు. ఆమెకు పిచ్చి ఈ మధ్య మరీ ఎక్కువైందట, జాగ్రత్తగా చూడమని చెప్పాడు అంటూ సంజాయిషి ఇచ్చింది నర్స్. భర్త అనే మాట వింటూ మరింత మండిపడిందా అమ్మాయి. ఎవడే నా భర్త? నాకసలు పెళ్ళే కాలేదు అంది బుసలు కొడుతూ. చూడండి, మీరే వినండి. కొద్ది నిమిషాల క్రితం భర్తతో కలిసి వచ్చింది, చేతికి కట్టు కట్టించుకుంది. ఇప్పుడు నాకసలు భర్త అనేవాడే లేడంటుంది. ఇవన్నీ పిచ్చి లక్షణాలు కాకపోతే మరేంటి? నా వంక ఎలా పిచ్చి చూపులు చూస్తోందో మీరు గమనించారా? అయ్యా బాబు, పట్టుకోండి, లేకపోతే నన్ను కొరుకుతుంది, నా బట్టలు చింపేస్తుంది, అదిగో నన్ను మింగేసేలా చూస్తుంది, పట్టుకోండి అని కేకలు పెట్టింది నర్సు. ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని చుట్టూ చేరిన వారు అమ్మాయిని గట్టిగా పట్టుకున్నారు. ఆమె గింజుకోవడం ప్రారంభించింది. వదలండి, నన్ను వదలండి, నాకు పిచ్చి పట్టిందంటారా? మీ అందరికీ పిచ్చి వదిలిస్తాను. 1,00,000 రూపాయలు కొట్టేసేందుకు పెద్ద ఎత్తు వేశాడు. ఆ కుట్రలో మీరంతా పాలు పంచుకుంటున్నారు అని అరిచింది, గోల చేస్తోంది. చూసారా, అవన్నీ పిచ్చి మాటలు కాకపోతే మరేంటనుకున్నారు? భర్తని పట్టుకుని ఎన్ని మాటలంటుంది. అసలు 1,00,000 రూపాయలేంటి? చేతికి కట్టు కట్టించుకుని డాక్టర్ ఫీజు ఇచ్చేందుకు ఇద్దరి దగ్గర ఒక్క పైసా లేదు. 1,00,000 రూపాయలంట, కుట్ర చేస్తున్నారట, మనమంతా భాగం పంచుకుంటున్నామట. ఇదంతా పిచ్చి కాకపోతే ఏంటంటారు అంది నర్స్. వదిలిపెట్టకండి, గట్టిగా పట్టుకోండి, తాళ్ళు తెస్తాను, కట్టి పారేయండి అంటూ లోపలికి పరుగు తీసింది నర్సు. ఆమె 1,00,000 రూపాయలు కుట్ర అనే మాటలు ఉపయోగించాక నిజంగా పిచ్చి పట్టిందనే అందరూ అనుకున్నారు. నర్సు తాళ్లు తెచ్చి ఇస్తే కట్టిపడేయాలని సిద్ధంగా ఉన్నారు. భర్త వచ్చాక అతనికి అప్పగిస్తే బరువు తీరిపోతుందనుకున్నారు. ఆవేశం తగ్గిపోయాక ఆమె గ్రహించింది. వారికి సంబంధం లేని విషయాలు మాట్లాడి ఊబిలోకి దిగిపోయానని,
సమయం మించిపోతూ ఉంది. చాలా జాగ్రత్తగా ఇరికించేశాడతను. 1,00,000 రూపాయల్లో భాగం పంచి ఇవ్వాల్సి వస్తుందని ఇలా చేశాడు. ఎలాగైనా వెళ్ళి అతన్ని పట్టుకోవాలి. సమయం దాటిపోతే మిగిలేవి శూన్యహస్తాలే. తనని పట్టుకున్న వాళ్ళని కొంచెం పరాకు పడనిచ్చి ఒక్కసారిగా మెరుపులా విజృంభించిందీమె. వారి పట్టు సడలగానే రోడ్డు మీదకి పరుగు తీసింది. చీకట్లో కలిసిపోయింది. అప్పుడే బయటకొచ్చిన నర్సు చేతిలో ఉన్న తాళ్ళు వదిలేసింది. అయ్యో, పారిపోతుంది! పట్టుకోండి, పట్టుకోండి అని అరిచింది. ఈ చీకట్లో ఆ పిచ్చిదాని వెంట ఎవరు పరిగెడతారు? ఊరుకో అన్నారెవరో. ఆమె భర్త వస్తే నేనేం సమాధానం చెప్పాలి అంది నర్సు. మతి చలించిన దాన్ని సంకెళ్ళు వేయకుండా వీధుల వెంట తీసుకురాకూడదని బుద్ధి చెప్పు ఓ కాంపౌండర్ సలహా ఇచ్చాడు. అతను రాకపోతే మరి మంచిది, పీడా పోయిందనుకో. మరి డాక్టర్ ఫీజు 40 రూపాయలు నీ జీతంలో కట్ చేసుకోమను. అందరూ గొల్లుమని నవ్వారు. 100 రూపాయల కోసం ఆశపడి 40 రూపాయలు చేతి చమురు వదిలించుకున్నందుకు సిగ్గుపడింది నర్సు. ఆ చీకటి తెరల్లోకి ఇంకా ఆశగా గుచ్చి గుచ్చి చూస్తోంది. కాని అప్పటికే ఆ అమ్మాయి కనుమరుగయింది. మళ్లీ స్టేడియం రోడ్లో పరుగు తీస్తోంది. దాహంగా కూడా ఉంది. ఎక్కడైనా విశ్రాంతి తీసుకోవాలి. దగ్గరలో కనిపించిన నర్సరీలోకి దూసుకుపోయింది. జయసింహకి ఎదురైన కుర్రాడే మళ్లీ ఎదురయ్యాడు ఈమెకు కూడా. ఏం కావాలి? బెంగుళూరు నుంచి పచ్చగులాబీ మొక్కలొచ్చాయి అంటూ ఎంతో మర్యాదగా చెప్పాడు. అనుకోని ఈ పలకరింపుకి ఉక్కిరిబిక్కిరయిందామె. అది నర్సరీ అని అర్థమైపోయింది. ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి కదా. కొద్దిసేపటి క్రితం కాగితం మీద చదివిన ఆ పేరు గుర్తొచ్చింది. స్టార్సన్ కావాలి, ఉన్నాయా? అందరూ అదే అడుగుతారేంటి? నగరంలో అప్పుడే అందరికీ దాని పేరు ప్రచారమైందన్నమాట. ఇప్పుడే కదూ ఒక ఆయన వచ్చి అడిగిపోయారు. అది ఒక్క మొక్క వచ్చింది. దాన్ని ప్రియాంక గారు తీసుకుపోయి తోటలో నాటుకున్నారు. అందరూ అదే కావాలంటే ఎలా? ఇంకా కొత్త మొక్కలొచ్చాయి, తీసుకుంటారా అన్నాడు విసుగ్గా. నాకదే కావాలి. ప్రియాంక అంటే ఎవరు? ధర్మాజీరావు గారు అమ్మాయి. ఓహో, అలాగా. దాని గురించి అడిగిందెవరు? ఇప్పుడే ఎవరో ఒక ఆయన అడిగి వెళ్లారు. ఆయన ఎలా ఉన్నారో చెప్పగలవా? జయసింహ రూపురేఖలు వేసుకున్న డ్రెస్సు వర్ణించి చెప్పాడా కుర్రాడు. ఆమెకు అర్థమైపోయింది. ధర్మాజీరావు గారు ఇల్లెక్కడా అడిగింది. మా అయ్యగారే ఆ తోట కాంట్రాక్టు తీసుకున్నారు. ఆ ఇంటి గురించి తెలియని వాళ్ళు ఎవరున్నారండి బాబూ అంటూ ఇంటి గుర్తులు చెప్పడం ప్రారంభించాడు కుర్రాడు. ఆ చోటు తెలిసాక ఒక్క క్షణం నిలవలేదామె. ఆ వైపుగా పరుగు తీయడం ప్రారంభించింది. ధర్మాజీరావు గారి కారు కాంపౌండ్ లోపలికి ప్రవేశించింది. ఆయన వెళ్లగానే మెయిన్ గేటు మూసేశాడు గూర్ఖా. అమ్మాయిగారు కారు ఇంకా రాలేదు. అది కూడా వచ్చేస్తే మెయిన్ గేటు తాళాలు బిగించి కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. ఆ కారు కోసం ఎదురు చూస్తూ రోడ్డు మీదకి కనిపించేలా మోల్డా వేసుకుని కూర్చున్నాడు. మెయిన్ గేటు పక్కనున్న సిమెంట్ దిమ్మెల మీద కాంతివంతమైన దీపాలు వెలుగుతున్నాయి. ఆ కాంతి విరగబడి నవ్వుతోంది. గేటు ఎదురుగ్గా పులిలా మీసాలు దువ్వుతూ కూర్చొని ఉన్నాడు గూర్ఖా. గేటు పక్కనే కొయ్య ముక్కలతో చేసిన చిన్న గది ఉంది. దానెదురుగ్గా తెల్లని ఆకులతో మధ్య సూర్యబింబంలా మెరుస్తున్న మొవ్వతో కనిపిస్తోంది స్టార్సన్ పూల మొక్క. పగలబడి నవ్వుతున్నట్టు దీపాల కాంతిలో అది దగదగలాడుతోంది. దాన్ని చేరుకోవడం ఎలా? గూర్ఖా ఎంతసేపు కూర్చుంటాడో అలా. సమయం దగ్గరవుతోంది. ఏం చెయ్యాలి? ముందు గూర్ఖాని ఆ చోట్నుంచి కదిలించడం ఎలా? గేటు ఎదురుగా రోడ్డుకి అవతల పక్కకి క్రీనీడలో నిలిచి ఉన్న జయసింహ ఆలోచిస్తున్నాడు. తెల్లని కాంతి, దీపాల వెలుగు, మూసిన గేటు, ఎదురుగా గూర్ఖా పక్కనే స్టార్సన్. దాని దగ్గర దాచి ఉంచిన క్లూని తెలుసుకోవడం మాటలా? ఇది సాధ్యమయ్యే పనా అని దిగులుతో కృంగిపోతున్నాడు. కాసేపు ఎదురు చూసిన గూర్ఖా ఇక అమ్మాయిగారు వచ్చేందుకు ఆలస్యం ఉందని గ్రహించాడు. జేబులో నుంచి బీడీ తీసి వెలిగించాడు. గట్టిగా దమ్ములాగి రెప్ప వెయ్యకుండా రోడ్డు మీదకు చూస్తూ కూర్చున్నాడు. క్షణక్షణానికి జయసింహ భూమిలోకి కృంగిపోతున్నాడు. దగ్గరలో అలికిడయింది. తల తిప్పి చూశాడు. ఓ, నువ్వా? వచ్చావా అన్నాడు అమితాశ్చర్యంతో. చాలా తెలివిగా ఇరికించాడు. రాలేననుకున్నావు కదూ? నాకన్నా ముందు నువ్వు సాధించగలిగిందేం లేదని తెలుసుకో అందామె. ష్, పెద్దగా మాట్లాడుకు. గూర్ఖా మన ఉనికి పసిగట్టాడంటే మనిద్దరి పని ఖతం అన్నాడు జయసింహ. ఇంత పిరికివాడివి ఈ ప్రయత్నంలోకి ఎలా వచ్చావు? పులిలా కనిపిస్తున్నాడు కదా నీకు, పిల్లిలా మారుస్తాను క్షణాల్లో అందామె. చూస్తావా నా తడాకా అంటూ రోడ్డు మీదకి వెళ్ళింది. తనలాగే ఆమె కూడా చాలా మొండిఘటం. చూస్తూ ఉండిపోయాడు జయసింహ. గూర్ఖా చివరి దమ్ములాగి బీడీ విసిరికొట్టాడు. అమ్మో, రక్షించండి బాబోయ్, రక్షించండి, ఆడపిల్లని, అన్యాయమైపోతున్నాను, రక్షించండి
అంటూ కేకలు వినిపించాయి. ఎవరో పాపం ఆడపిల్ల, రౌడీలు వెంటపడి ఉంటారు అనుకుంటూ మోల్డా మీద నుంచి లేచి చూశాడు. గేటు మీదుగా 2 వంకలను తొంగి చూశాడు. అల్లంత దూరంలో ఓ అమ్మాయి రోడ్డు మీద పడి ఉంది. హత్య కూడా జరిగిపోయిందా? ఆమె కింద పడి విలవిలలాడుతోంది, తన్నుకుంటోంది. నెమ్మదిగా గేటు తెరుచుకుని రోడ్డు మీదకొచ్చాడు. కనుచూపు మేర దూరంలో ఆమె తప్ప ఇంకెవ్వరూ కనిపించలేదు. బహుశా పారిపోయి ఉంటారు. పడి ఉన్న ఆమె దగ్గరకొచ్చాడు. అది గమనించి మరింతగా కంఠస్వరాన్ని పెంచి అరవడం మొదలయింది. ఆడపిల్లని, అన్యాయమైపోతున్నాను, నన్ను కాపాడండి బాబోయ్ అంటూ అరుస్తోంది. ఎందుకలా అరుస్తావు? ఎవరూ లేరిక్కడ, ఉఠో ఉఠో అన్నాడు గూర్ఖా. అయితే మీరు రౌడీగారు కాదన్నమాట. లేచి కూర్చుందామె. కౌన్ రౌడీ? కైసా రౌడీ? కొయి నయ్యిధర్. హమ్మయ్య, బ్రతికాను. లేచి నిలబడింది. దాదానే కుచ్కియా. క్యా బేటా, అబ్ తో అచ్చి హైనా? గూర్ఖాగారు, నన్ను కాపాడండి, దాదాలు వెంటపడ్డారు. అరే పగ్లీ క్యా, కోయి నయ్యిధర్, సిర్ఫ్ మై హూం. నేను కాలేజీకి వెళ్ళి వస్తుంటే నన్ను వెంబడించారండి. రాత్య కాలేజ్? పగ్లీ హోగియా క్యా? కాలేజీ కాదు గూర్ఖాగారు, ట్యూషన్. ఐసా బతావనా, ఫికర్ మత్ కరో బేటీ, ఘర్ జావ్. వాళ్ళు మళ్ళీ వస్తారు, అమ్మ బాబోయ్ చంపేస్తారు. ఫికర్ మత్ కరో, ఆవ్ మేరీ సాత్ అంటూ మరో బీడీ వెలిగించి ముందుకు నడిచారు గూర్ఖా. అతని వెనక నెమ్మదిగా అడుగులేస్తూ భయాన్ని నటిస్తోందామె. గేటు ఎదురుగ్గా క్రీనీడలో పొంచి ఉన్న జయసింహ గుటకలు మింగడం తప్ప మరేం చెయ్యలేకపోయాడు. అతని వంక గర్వంగా చూసింది. తన పాచిక పారినందుకు లోలోపల ఉప్పొంగిపోయింది. గేటు నుంచి లోపలికి తీసుకెళ్ళిపోయాడు. మోల్డా చూపించాడు. బయటో బేటీ, ఆరాం కరో, కుచ్దేర్ ఆరాం కరో, బాద్ మే వాపస్ చలో అన్నాడు జాలిపడి. కొంచెం దూరంలో నిలబడిపోయాడు జయసింహ. అతని ఎదురుగ్గా కూర్చుని చేయగలిగిందేంటో ఆమెకు బోధపడలేదు. పుట్టుపూర్వోత్తరాలన్నీ ఆరా తీయడం ప్రారంభించాడతను. ట్యూషన్కి వెళ్ళి వస్తుంటే వెంట పుస్తకాలుండాలి కదా అని అడిగాడు. దాదాలు వెంట పడినప్పుడు పరుగెడుతుంటే దారిలో ఎక్కడో పడిపోయాయని సమాధానం చెప్పింది. వరుసగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు. అతడు ఉర్దూలో అడిగితే తెలుగులో, తెలుగులో అడిగితే ఇంగ్లీష్లో సమాధానాలు చెప్పి మతి పోగొట్టిందామె. ఆ బాధ పడలేక కాసేపు కూర్చుంటే భయం తగ్గిపోయి ఆమె వెళ్ళిపోతుందని భావించి మౌనం వహించాడు. దాహంగా ఉంది, మంచినీళ్లున్నాయా? ఎలాగైనా అతన్ని నా చోటు నుంచి కదిలించాలని అడిగిందామా. ఉన్నాయి బేటీ, తెచ్చిస్తాను, అక్కడే కూర్చో అంటూ కొయ్య ముక్కలతో బిగించిన గదిలోకి వెళ్ళాడు. ఈలోగా తోటలో ఉన్న పూల మొక్కల వంక పరిశీలనగా చూసిందామె. ఆ మొక్కని గుర్తించడం ఎలాగో బోధపడలేదు. ఇంటి చుట్టూ ఇంచుమించు హెక్టారు స్థలంలో కొన్ని వందల మొక్కలున్నాయి. ఇంటి చుట్టూ ఇంత మంచి తోటను పెంచినందుకు ఈ ఇంటి వాళ్ళని అభినందించాలి అందామె మంచినీరు తాగి. బేటీ, భయం పూర్తిగా తగ్గిపోయిందా? ఎంతో ఆదరంగా అడిగాడతను. తగ్గిపోయింది, ఇప్పుడు బాగానే ఉన్నాను. అయితే నువ్వు హాయిగా ఇంటికెళ్ళిపోవచ్చు నిర్మోహమాటంగా చెప్పాడు గూర్ఖా. ఆ మాటలు విని ఆమె ఉలిక్కిపడింది. మళ్ళీ దాదాలు వెంటపడతారేమో, అమ్మో నాకు భయం. అయితే రాత్రంతా ఇక్కడే ఉంటావా? గర్చలో. కాసేపాగి వెళ్ళిపోతాను. పూల మొక్కలు బావున్నాయి కదూ? వాళ్లకే మహారాజులు పెంచుకుంటారు. ఈ మొక్కల పేర్లన్నీ నీకు తెలుసా? కొన్ని పేర్లు తెలుసు, అయినా గుర్తుండవు. స్టార్సన్ అనే పూల మొక్కేదో నీకు తెలుసా? ఆ పేరు ఈ మధ్యనే ఎక్కడో విన్నాను బేటీ, సునామై. అవును, ఈ మధ్యన అమ్మాయిగారు తెచ్చి నాటారు అందా అమ్మాయి. అమ్మాయిగారు మీకు తెలిసేంటి? ఓ తెలుసు, ప్రతిరోజు ఈ ఇంటి ముందు నుంచే కదా పోతాను. వారి మధ్య సంభాషణ పెరిగిపోతోంది. ఎంతసేపు ఎదురు చూసినా ఏమీ జరగకపోవడంతో జయసింహ అసహనంతో చిర్రెత్తిపోయాడు. అలా ఎంతసేపు కూర్చోవాలి? ఇంటి వంక పరిశీలనగా చూశాడు. ఇంటి చుట్టూ దీపాలు వెలుగుతున్నాయి. గేటు దగ్గర 2 పెద్ద కాంతివంతమైన లైట్లు వెలుగుతున్నాయి. గేటు దగ్గర లైట్లు విడుదల చేస్తున్న కాంతి తోటలో కొంతమేర పరుచుకుపోయింది. ఇంటి చుట్టూ వెలుగుతున్న దీపకాంతులు అంత దూరం ప్రసరించవు. మధ్యలో ఎత్తుగా పెరిగిన చెట్లు అడ్డు నిలుస్తాయి. రోడ్డు మీదకి కూడా కాంతిని ప్రసరిస్తున్న ఈ దీపాలను లేపేస్తే నిశ్చింతగా ఆ పూల మొక్క దగ్గరకు చేరుకోవచ్చు. జరిగిందేంటో తెలుసుకుని గూర్ఖా దాడి చేసడానికి వచ్చేలోగానే పని పూర్తి చేసుకుని వెళ్ళిపోవచ్చు. అయితే ముందుగా ఒక దీపాన్ని పగలగొట్టి 2వ లైట్ని పగలగొట్టేందుకు వీలు కాదు. ఈలోగా రోడ్డు మీదే దృష్టి నిలిపి ఉంచిన గూర్ఖా తన ఉనికిని తెలుసుకోవచ్చు. అది చాలా ప్రమాదం.
జయసింహ బాగా ఆలోచించి ఒక నిశ్చయానికొచ్చాడు. 2 గట్టి రాళ్లు 2 చేతుల్లోకి తీసుకున్నాడు. 1కి 2 సార్లు సరిగా గురి చూసి లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాడు. అర్జునుడు 2 చేతులతో బాణాలు విడిచినట్టుగా సవ్యసాచిలా 2 చేతుల్లో నుంచి రాతి ముక్కల్ని ఒకేసారి విసిరాడు. మనసు మీద తీవ్రమైన ఒత్తిడి వచ్చినప్పుడే దాని శక్తులు తీవ్రంగా బయటపడతాయి. కరెంటు దీపాలు 2 భళ్ళున బద్దలయ్యాయి. గూర్ఖా నిర్ఘాంతపోయాడు. ఎవరైనా ఆకతాయి కుర్రాళ్ళు రాయి విసిరారా? లేక ఆ అమ్మాయికి రక్షణ ఇచ్చినందుకు ప్రతీకారంగా దాదాలు ఈ పనికి పూనుకున్నారా? ఒక నిశ్చయానికి రాలేక రోడ్డు మీదకి పరుగు తీశాడు చీకట్లో. రెప్పపాటులో తాను నిర్ఘాంతపడిపోయిందా అమ్మాయి. మరుక్షణంలో ఆ పని చేసిందెవరో అర్థం చేసుకుంది. అంతకన్నా ముందుగా లక్ష్యాన్ని చేరుకునే అవకాశం తనకుంది. కాని ఆ మొక్క ఎక్కడ ఉందో తెలియలేదు కదా. లేచి నిలబడి బయటనుంచి రావలసిన ఆకారం కోసం ఎదురు చూస్తోంది. కౌన్ హై బద్మాష్ అంటూ ప్రారంభించి తిట్టిపోస్తున్నాడు గూర్ఖా. చీకటిలో చప్పుడు కాకుండా అతని వెనక నుంచి గేటు వైపుగా దూసుకొచ్చాడు జయసింహ. తనకన్నా ముందుగా ఆ చోటుకి చేరుకున్న యువతి తన కదలికల్ని జాగ్రత్తగా పరిశీలిస్తోందని ముందుగానే గ్రహించాడు. ఆమెను పక్కదారికి మళ్లించేందుకు లోపలికి వెళ్ళిపోయాడు నేరుగా. మొక్కల మధ్య అదృశ్యమై తిరిగి నెమ్మదిగా గేటువైపు రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పూల మొక్కల మధ్య నుంచి వస్తున్నప్పుడు కొమ్మలు రాసుకుని చప్పుడవుతోంది. కాళ్లకి అడ్డం పడుతున్నాయి. ఆ అమ్మాయి లోపలికి వెళ్ళిపోయి చీకట్లో అతని కోసం చూస్తోంది. మరింత ముందుకు పోతే వరండాలో వెలుగుతున్న దీపకాంతిలో తన ఉనికి బయటపడిపోతుందని భయపడుతుంది. నెమ్మదిగా పాకుతూ నేలమీద తడిగా ఉన్న చోట లేచి నడుస్తూ స్టార్సన్ పూలమొక్క దగ్గరకు చేరుకున్నాడు. కొత్తగా నాటిన పూలమొక్క అయినా జీవంతో కళకళలాడుతోంది. తెల్లటి ఆకులు చీకట్లో కూడా మెరుస్తున్నాయి. దాని గుబురులో నుంచి చిన్న పాలిథిన్ ప్యాకెట్టు బయటకు తీశాడు. హమ్మయ్యా, క్లూ దొరికింది. హాయిగా గాలి పీల్చుకున్నాడతను. అడుగు ముందుకు వేయబోతుండగా ఎవరో కాలర్ పట్టుకుని వెనక్కు లాగినట్టు అనిపించింది. నిలిచిపోయాడు. ఇక్కడ కూడా దాపురించావా? ఇక్కడ మనం ఘర్షణ పడడం బావుండదు. ముందు ఈ చోటు విడిచి పారిపోదాం పద. ఆ అమ్మాయే తనను నిరోధిస్తుందని భావించాడు జయసింహ. కాని అతని ఆలోచన తలక్రిందులయింది. ఎవరు నువ్వు? ఎందుకొచ్చావు? మగ గొంతుకు వినిపించింది. నిశ్చేష్టుడైపోయాడు. వెనుతిరిగాడు. ఏ ఎందుకని మాట్లాడవు? చెప్పు. ఈ రామ్దులారి గుడ్డివాడని అనుకున్నావా? అడుగుల చప్పుడు వింటూ నిన్ను ఎంత దూరమైనా తరిమి పట్టుకోగలను. జాగ్రత్త. ఎందుకొచ్చావా చెప్పు. ఓ, రామ్దులారి నువ్వేనా? నాకు రావలసిన 10 లక్షలు దక్కించుకున్న అదృష్టవంతుడివి కదా. ఇల్లలగ్గానే పండగనుకోకు. నా వివరాలు చెప్పే సమయాలు దగ్గర్లోనే ఉన్నాయి అంటూ ఒక్క విసురున అతని పట్టునుంచి బయటపడి చీకట్లోకి దూసుకుపోయాడు జయసింహ. ఎవరూ కనిపించకపోవడంతో తిరిగి వచ్చిన గూర్ఖా కొయ్యముక్కల గదిలో నుంచి బ్యాటరీ తెచ్చి వెలిగించాడు. అప్పటికి ఆ చోటుకు తిరిగి వచ్చిందా అమ్మాయి. ఇక్కడంతా గొడవగా ఉంది. నాకు భయం. నేను వెళ్ళిపోతున్నాను అంటూ పరుగు తీసిందామె. జయసింహ ఒకసారి చేసిన తప్పు మళ్లీ చేయదలుచుకోలేదు. వేగంగా వెళ్ళిపోయి ఆ వీధి దీపం కింద ప్యాకెట్ విప్పాడు. లోపల ఇదివరకు తనకి దొరికిన లాంటిదే మరో ఆర్ట్ పేపర్ మడిచిపెట్టి కనిపించింది. దానిమీద పెన్సిల్తో 2 అక్షరాలు వ్రాసి ఉన్నాయి. కాళీ. కాళీ అంటే ఏంటి? ఆలోచనలో పడిపోయాడు. మరోమారు ఆ అక్షరాల్ని పరిశీలించాడు. కా అనే అక్షరం మామూలుగానే ఉంది. లీ అనే అక్షరం మాత్రం తలక్రిందులుగా వ్రాసి ఉంది. అదలా తలక్రిందులుగా వ్రాయటంలో అభిప్రాయం ఏమిటై ఉంటుంది? అది మరో క్లూ. అక్షరాన్ని అలా వ్రాయడంలో అది ఒక గోపురం ఆకారాన్ని గుర్తు చేస్తుంది. అంటే కాళీ ఆలయం అయి ఉండాలి. అవును, అంతే, కాళికాదేవి ఆలయం. అదెక్కడుందో మరి. ఒకసారి చేసిన తప్పు మరోసారి చేయదలుచుకోలేదు. వెంటనే ఆ చిన్న ఆర్ట్ పేపర్ పీస్ని చింపి ముక్కలు చేశాడు. ఆ ముక్కల్ని కూడా ఒకచోట వేయకుండా ఒక్కో ముక్కని ఒక్కో దిక్కుకు విసిరివేస్తూ ముందుకు నడిచాడు. కాళికాదేవి ఆలయం ఎక్కడుందో తేల్చుకోవాలి. ఇది చివరి క్లూ. చిన్నతనం నుంచి నగరంలో అలాంటి ఆలయం ఒకటుందని వినడంగాని చూడడంగాని జరగలేదు. ఏవి తోచనప్పుడు అతనికో చిత్రమైన అలవాటు. 2 చేతులు ప్యాంటు జోబుల్లో ఉంచుకుని కంటికి కనిపించిన ఓ చిన్న రాయిని తన్నుకుంటూ ముందుకు నడుస్తున్నాడు. తనతో పాటుగా తీసుకుపోతున్నాడు. అలా జేబుల్లో చేతులుంచుకుని రాయిని తన్నుకుంటూ కొన్ని కిలోమీటర్లు నడిచాడు. ఈసారి ఆమె తనని ఫాలో చేయగలగడం అసాధ్యం అనుకున్నాడు. కాళికాదేవి ఆలయం ఎక్కడుందో ఎలా తెలుస్తుంది? ఆలోచిస్తూ ఒక వీధి దీపం కింద నిలబడిపోయాడు. హలో, ఆగిపోయారే? ఆమె మళ్లీ ప్రత్యక్షమయింది. నవ్వుతోంది. ఓ, ఇంకా నన్ను విడిచిపెట్టలేదన్నమాట. బంగారు బాబు కదా. ఈ పోటీలో పాల్గొనేందుకు
200 మందొచ్చారు. చివరికి మనిద్దరమే మిగిలాం. నాకన్నా నువ్వు ముందున్నావు. మరో గంట తర్వాత ఆ బహుమతిని మనిద్దరం పంచుకోబోతున్నాం. ఏ వింటానికి బాధగా ఉందా? అందా అమ్మాయి. ఏ వింటానికి బాధగా ఉందా? కానీ జరగబోయే వాస్తవం ఇదే. నా వాటా నాకివ్వకుండా మీరు బహుమతి తీసుకోలేరు. మరి ఈ దశలో మిమ్మల్ని ఎలా విడిచిపెడతానని అనుకున్నారు? అందామె నవ్వుతూ. జయసింహకి చిర్రెత్తుకొచ్చింది. కాని తన కోపాన్ని దాచుకున్నాడు. రవ్వంతైనా బయటపడలేదు. నాతో కలిసి మీరు బహుమతిని పంచుకోగలిగితే మీరు గొప్పవారనే ఒప్పుకుంటాను. కానీ అటువంటి అవకాశం లేదు. ఆ బహుమతిని నేను సంపాదించగల అవకాశాలు లేవు అన్నాడతను. ఇంత దూరం వచ్చాక తిరిగిపోతారా? నేను నమ్మను అందామె. వెళ్ళక చేయగలిగేదేముంది? ఈ క్లూ కనిపెట్టడం బహుశా సాధ్యం కాదనుకుంటాను. ఒకవేళ తెలుసుకున్నా సమయం చాలదు. దయచేసి మీరు తిరిగిపోండి అన్నాడు. ఓహో, నన్ను తప్పించాలని చూస్తున్నారన్నమాట. నా వాట నేను వదులుకోను. ఇద్దరం కలిసే ప్రయత్నం చేద్దాం అందామె. కలిసి ప్రయత్నించినా ప్రయోజనం ఉండదు. కాబట్టి కలిసే వదులుకుందాం అంటూ ఒకచోట నిలిచిపోయాడు జయసింహ. ఆమె ఆలోచనలు చాలించి అతని పక్కనే నిలబడింది. నిమిషాలు దొర్లిపోతున్నాయి. ఆమె కదల్లేదు. అతని ముఖం ఎర్రగా అయిపోయింది. ఉబికి వచ్చే కోపాన్ని బలవంతంగా దిగమింగుకున్నాడు. ఈ ప్రైజులో మీకు వాటా వస్తుందనుకోవడం దురాశ అక్కసుగా అన్నాడు. దురాశ పడడం చట్టరీత్యా నేరం కాదని మీకు తెలీదా? ₹1 లాటరీ టికెట్ కొని ఏ శ్రమ చెయ్యకుండా ₹1,00,000 కావాలని కొన్ని కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్నారు. నేను మీతో పాటుగా శ్రమ చేస్తున్నాను. నా వాటా నాకు కావాలని కోరుకోవడంలో తప్పేముంది? అందా అమ్మాయి. మీరు చేసిన శ్రమేముంది? క్లూలన్నీ నేను సంపాదించాను అన్నాడు జయసింహ. ఈసారి క్లూ మీకు అర్థం కాలేదు. అర్థమైతే నాకు కనిపించేవారు కాదు. నా సహకారం తీసుకోండి. నా వాటా నాకివ్వండి అందా అమ్మాయి. వాటా సంగతి ఎలా ఉన్నా ఈ క్లూ తెలుసుకోవడంలో ఆమె సహకారం తీసుకుంటే తప్పులేదని ఆలోచించాడు జయసింహ. చేసిన ప్రయత్నం ఇంతటితో ఆగిపోకుండా ముందుకు పోవాలంటే ఆమె సహకారం అవసరమే అనిపించింది. సమయం మించిపోతూ ఉంది. ఏదో ఒకటి చెయ్యాలి కదా. సైకిల్ మీద పెట్రోల్ తిరుగుతున్న పీసీ వారిద్దరినీ అలా అనుమానాస్పదమైన పరిస్థితిలో ఉండడం చూసి ఆగిపోయాడు. ఇప్పుడు సమయం ఎంతయింది? అడిగాడు జయసింహ. 11:20. మరో 40 నిమిషాలుంది. సవాయి క్లబ్ ఇంచుమించు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒకరూ సాధించాలి. 10 కిలోమీటర్ల దూరం అధిగమించాలి. ఈ సమయంలో మీరిక్కడెందుకున్నారు? ఆలోచనలో పడిపోయిన జయసింహ ఉలిక్కిపడి పోలీస్ కానిస్టేబుల్ వంక చూశాడు. మా బంధువు ఒక ఆయనకి హార్ట్అటాక్ వచ్చింది. చూడ్డానికి పోతున్నాం. ఏ బంధువులు ప్రమాదంలో ఉంటే రాత్రి వెళ్ళకూడదా? అన్నాడు. ఏదైనా వాహనంలో వెళ్ళాలి. ఇలా వెళితే మేము అనుమానిస్తాం అన్నాడు పోలీస్. మాకు వాహనాలు లేవు. నడిచే వెళ్తాం. అర్ధరాత్రి అయింది. మీరు పోలీస్ స్టేషన్కి రావాలి అన్నాడు పోలీస్. గుండెపోటు పగలే రావాలని అలా పోలీసులు శాసనం చేశారా? అన్నాడు జయసింహ. అంత తలబిరుసుగా మాట్లాడితే ఈ రాత్రి నిర్బంధిస్తాం తెలుసా? ఎందుకు తెలీదు? పత్రికల్లో చదువుతున్నాంగా. రాత్రిపూట ఆడవాళ్లని ఎందుకు నిర్బంధిస్తారో మాకు బాగా తెలుసు అందామే. కానిస్టేబుల్ ఉలిక్కిపడి చూశాడు. మీరు త్వరగా వెళ్ళిపోండి. మరోసారి కనిపిస్తే విడిచిపెట్టడం జరగదు అంటూ వెళ్ళిపోయాడు. ఆమె కిలకిలా నవ్వింది. టెన్షన్ భరించలేకుండా ఉన్నాడు జయసింహ. మనిద్దరం పోటీపడి ఇలాగే తిరుగుతుంటాం. ఈ రాత్రికి పెట్రోల్ తిరుగుతున్న పోలీసులు మనల్ని తీసుకుపోయి ఒకే సెల్లో తోసేశారనుకోండి. అప్పుడేమవుతుంది? ఎలా ఉంటుంది మీకు? అడిగిందామె. గుర్రుమని చూశాడు జయసింహ. ఎందుకలా చూస్తారు? ఏ పరిస్థితిలోనూ 12 గంటలు అయ్యిందాకా నేను మిమ్మల్ని ఫాలో చేస్తాను. చేస్తాను. శనిగ్రహంలా మీ వెంట పడతాను. విడిచిపెట్టను. నాకు భాగం ఇవ్వడానికి బాధపడి మీరింకా మొండికేశారనుకోండి, ఆ ప్రైజ్ ఇద్దరికీ కాకుండా పోతుంది. రెండోది, మనిద్దరం ఎంచక్కా హాయిగా ఒకే సెల్లో. స్టాప్ ఇట్. డోంట్ టాక్ రబిష్. అయితే నేను చెప్పినట్టు వినండి. స్టార్స్ అండ్ పూల మొక్క దగ్గర దొరికిన క్లూ ఏంటి అని అడిగిందామె. ఆ పరిస్థితిలో ఆమె నుంచి తప్పుకోవడం అసాధ్యం. ఆమెను ఎలా తప్పించాలి అనుకున్నది క్లూ దొరికాక చూసుకోవచ్చు. తుది నిర్ణయాన్ని ఆమెకు అనుకూలంగా తీసుకున్నాడు. కాళీ ఆలయానికి పోవాలి. అదెక్కడుందో మరి అన్నాడు. అతని మాట విని ఆమె నవ్వింది. రోడ్డు మీద 2 వంకలా చూసింది. దూరాన్నించి దగ్గరవుతున్న ఆటోని ఆగమంటూ చెయ్యి ఊపింది. ఆటో ఆగిపోగానే ఎక్కి కూర్చుంది. థ్యాంక్యూ, మీ మేలు మర్చిపోలేను. త్వరగా పోనీ డ్రైవర్ అంది. నన్ను కూడా ఎక్కనివ్వండి అన్నాడు జయసింహ ఆదుర్దాగా. అర్ధరాత్రి సమయం. ఆడదాన్ని కాబట్టి ఆటో కావాలి. మీరు మగధీరులు కదా, పిక్కబలం చూపించండి. బై. థ్యాంక్యూ. టాటా.
ఆమె నవ్వుతూ చెయ్యి ఊపుతోంది. అమిత వేగంతో దూసుకుపోతున్న ఆటో వంక నివ్వెరపోయి చూస్తున్నాడు. క్షణకాలం నివ్వెరపోయాడు. పరుగు తీసి ఆటోను అందుకోవడం అసాధ్యమని అర్థమైపోయింది. పిచ్చెత్తినవాడిలా అయిపోయాడు జయసింహ. వెనక సైకిల్ మీద వస్తున్న వ్యక్తిని లాగి ముఖం మీద కొట్టాడు. అతడు పడిపోగానే సైకిల్ తీసుకుని తొక్కడం ప్రారంభించాడు. ఆటో కనుచూపు మేర దూరంలో కనిపిస్తోంది. దాన్ని సైకిల్ మీద అందుకోవడం అసాధ్యమే. అయినా పట్టు విడవకుండా సైకిల్ పెడల్స్ మీద తన శక్తి అంతటినీ కేంద్రీకరించాడు. ఆటో దృష్టి వలయం నుంచి తప్పుకుపోకుండా ఉండేందుకు అతను పూర్తి శక్తిని ఉపయోగించాల్సి వస్తోంది. వాహనాల రాకపోకలు కూడా మరీ ఎంతగానే ఉన్నాయి. 10 నిమిషాల ప్రయాణం తర్వాత నేరుగా వెళుతూ ఓ మలుపులో మరో ఆటోని గుద్దేశాడు. సైకిల్ ముందు చక్రం వంగిపోయింది. ఒకతను ఓ పక్కకు ఒరిగిపోయాడు. డ్రైవర్ దిగొచ్చాడు. సైకిల్ తిరిగి ప్రయాణానికి పనికిరాదు. ఆటోవాలా మండిపడుతున్నాడు. రోడ్డు తెర బాప్కా అంటున్నాడు సమాధానంగా. సైకిల్ విడిచిపెట్టి ఆటోలో కూర్చుని స్టార్ట్ చేశాడు జయసింహ. దాన్ని ముందుకు దూకించాడు. అతని ప్రయత్నాన్ని నిరోధించలేకపోయాడు డ్రైవర్. కానీ వెనక సీట్ అందుకున్నాడు. మరో 10 నిమిషాలకి ముందు వెడుతున్న ఆటో దగ్గరైంది. అది ఇంచుమించుగా మురికివాడ అని చెప్పుకోవచ్చు. ఒకచోట ముందు ఆటో ఆగిపోయింది. దూరంగా ఒక వీధి మలుపుల్లో తన ఉనికి గుర్తించకుండా క్రిందికి దిగి పరిశీలనగా చూస్తున్నాడు. ఆమె ఆటో డ్రైవర్తో పేచీ పడింది. డబ్బివ్వకుండా వెళ్లడం ఎలా? తనది అదే పరిస్థితి. పక్క వీధిలో నుంచి అడ్డదారిన ఆ వీధిలోకొచ్చాడు. వీధి మొగదల ఆటో డ్రైవర్తో ఆమె వివాదం ఇంకా పూర్తి కాలేదు. అతను అర్థం కాని ఉర్దూలో ఏదో అంటున్నాడు. బహుశా తిట్లు కాబోలు. వాటికామె జవాబు చెప్పాలని ప్రయత్నిస్తోంది. అక్కడ దిగి వెళ్లాలని ప్రయత్నిస్తుందంటే కాళికాదేవి ఆలయం ఆ ప్రాంతాల్లోనే ఉండాలి కదా. జయసింహ ముందుకు సాగిపోయాడు. ఆ వీధి ఆశాంతమవుతున్న చోటున మరింత ముందుకు పోయే అవకాశం లేకుండా అడ్డుగా నిర్మించి ఉంది ఓ చిన్న ఆలయం. చాలా ఇరుగ్గా ఉన్న చిన్న గది చుట్టూ కేవలం 3 అడుగుల వెడల్పు వరండా. దాని చుట్టూ ఎవరో ధర్మాత్ములు చేయించి ఇచ్చిన గ్రిల్స్ ఉన్నాయి. చిన్న గదికి తలుపులు లేవు. అడ్డుగా ఊచలు బిగించారు. అడ్డనేది లేకపోవడం నుంచి కాళికాదేవి మూర్తి ఎర్రని నాలుక పగలైతే వీధి చివరి దాకా కనిపిస్తుంది. వరండా తలుపులు తెరిచే ఉన్నాయి. 2 మెట్లెక్కి వరండాలోకి చేరుకున్నాడు. కటకటాల్లో నుంచి కనిపించే అమ్మవారిని ప్రమిద వెలుతురులో చూశాడు జయసింహ. లోపలికి వెళ్ళాడు. అమ్మవారి పాదాల మీద ఎత్తుగా కుంకుమ పొడి రాసిపడి ఉంది. పక్కనే ఒక మట్టి పాత్రలో విభూది పొడి ఉంది. గచ్చు చేసిన నేల కొట్టుకుపోయింది. గోడలకు చిన్న గూళ్ళు 2 ప్రమిద తీసి దాని సాయంతో వాటి లోపలకు దృష్టి సారించాడు. అక్కడ తనకు ఎలాంటి క్లూ దొరకదని అర్థమైంది. కొద్ది గంటల క్రితం వెలిగించిన ప్రమిదలో నూనె తడి ఆరిపోయే వేళకొచ్చింది. వత్తి కొడిగట్టిపోతుంది. దాన్ని యథాస్థానంలో ఉంచేసి తిరిగి వరండాలోకొచ్చాడు. ఆ చివరి నుంచి ఈ చివరకు రావడానికి 8 అడుగులు పడుతున్నాయి. గది ఎదురుగానే కాక మిగిలిన 2 పక్కల గ్రిల్స్ లోపల ఎవరూ ఉన్నట్టు అనిపించలేదు. వెనక భాగం కనిపించడం లేదు. మరికొద్దిసేపట్లో ఆ అమ్మాయి రావచ్చు. ఆ తర్వాత ఎలాంటి ప్రయత్నమైనా కుంటుపడుతుంది. ఈలోగా చేసే ప్రయత్నాలు సఫలమైతేనే అర్థవంతంగా ఉంటుంది. ఏమీ తోచని స్థితిలో వరండా 2వ వంక చివరి వరకు నడిచాడు. ఇప్పుడు దేవత ఉన్న గది వెనుక భాగం వరండా కనిపిస్తోంది. అక్కడ ఎవరో చాప చుట్టలా పడి ఉండడం కూడా కనిపించింది. జయసింహ కన్నులు మెరిశాయి. అడుగుల చప్పుడు వినిపించగానే చింకిపాతలో మూటలా పడి ఉన్న వృద్ధుడు తల పైకెత్తి చూశాడు. అతనికి చీకట్లో ఏమీ కనిపించదు. అడుగులు దగ్గరవుతున్నాయి. సగం కాల్చి ఆర్పేసి చెవిలో అలంకరించుకున్న బీడీ తీసి వెలిగించాడు. ఆ వెలుగులో అతనికి మానవాకారం కనిపించింది. ఎవరు బాబు తమరు అని అడిగాడు జీరగొంతుకతో. జయసింహ తన చివరి ప్రయత్నం ప్రారంభించాడు. అదృష్టాన్ని తేల్చివేసే ఆఖరి పాచిక. అతని మనస్సు చూపులు సూదిమనల్లా అయినాయి. చొచ్చుకుపోతున్నాయి. ఈ వేళప్పుడు ఇంకెవరొస్తారనుకున్నావు అన్నాడు. ఈ మాట వింటూనే తల క్రింద మూటలా ఉన్న చింకిగుడ్డల దొంతరని మరింత దగ్గరకు లాగేసుకున్నాడు. ఓ తమరా, దయచేయండి అన్నాడు. తనలాంటి వారెవరో వస్తారని అతడు ఊహిస్తూనే ఉన్నాడన్నమాట. పందెం షరతులు పద్ధతులు ప్రకటిస్తూ ప్రియాంక చెప్పిన మాటల్ని జ్ఞాపకం చేసుకోవడం ప్రారంభించాడు. నువ్వేం చేస్తున్నావిక్కడ అన్నాడు. ముసలిముండవాణ్ణి. నేనేం చేసేదేంటుంటది, నిద్రోతున్నాను. రోజూ ఇక్కడే కదా పడుకుంటాను అన్నాడు. నీకిల్లు లేదా? అడుక్కు తినేవాడికి ఇల్లొకటుంటదా? ఈ పెపంచకం ఓ ముస్తాఫిర్ బానా. మన సొంతమే ఉంటుంది. ఉన్నంతకాలం అందుబాటులోకి వచ్చినవన్నీ మనమే అనుకుంటూ ఉంటాం అంతే. ఓహో, బిచ్చగాడివన్నమాట. అదొకప్పటి మాట బాబు. ఇప్పుడు ఆ వృత్తి కూడా బాగా దెబ్బతినింది. అందుకే వృత్తి చేసుకుంటున్నాను. ఏంటో నీ వృత్తి? నవ్వుతూ అడిగాడు జయసింహ. పాముల్ని పట్టి ఆడించుకోవడం.
తలదిండులా చింకిపాతలి దొంతరలో చుట్టూ ఉన్న పాముల బుట్టని దగ్గరగా లాక్కుంటూ బదులిచ్చాడు ముసలాడు. జయసింహ కళ్ల ముందు మెరుపులు మెరిశాయి. మనోలోకమంతా వెలుగులతో నిండిపోయినట్టుగా అయింది. అవును, ప్రియాంక పోటీ గురించి వివరాలు చెప్తూ అంది. పులితో పోరాడవలసి రావచ్చు, పాములతో పోటీ పడవలసి రావచ్చు అని. ఇవి కేవలం యాదృచ్ఛికమైన మాటలు కాదు. ఆ మాటల్లో కూడా క్లూ ఉంది. అప్పుడు అర్థం కాలేదు. పులితో పోరాటం అయిపోయింది, పాములతో పోటీ మిగిలి ఉంది. బహుశా అది ఈ ముసలాడి దగ్గరే జరగాలి. అతని మనసు ఉత్సాహంతో కేరింతలు కొట్టింది. ఓ, పాముల్లాడిస్తావన్నమాట. ఇప్పుడు నీ దగ్గర ఎన్ని పాములున్నాయి? ఆసక్తిగా అడిగాడు. కంటి చూపు సగానికి పైగా పోయింది. చేతిపట్టు క్షణక్షణం జారిపోతూ ఉంది. బాబయ్య, ఎన్నో పాముల్లాడించే ఓపిక నాకెక్కడుంది? ఒకే ఒక్కటుంది. దాన్ని ఇదిగో ఈ చింకిపాతల్లో చుట్టి దిండులా తల కింద పెట్టుకుని నిద్రపోతాను. పొద్దుటే లేచి ఊరి మీద పడి ఆడించుకుంటాను అన్నాడు ముసలాడు. పాముల బుట్ట తల కింద పెట్టుకుంటే నిద్ర పడుతుందా? అది చిన్నతనం నుంచి నా అలవాటు బాబూ. మా అయ్య మా తాత అందరికీ అదే వృత్తి. నాకు భయమేటి? మరి ఇప్పుడు ఆ బుట్టలో పాము ఉంటుందంటావా? ఉంది బాబూ, చిన్నముండ, తాచుపాం. దాని కూరలు పెరికేసి ఆడిస్తున్నావా? ఇప్పుడు ఆ ట్రిక్కులు అందరికీ అర్థమైపోతున్నాయి బాబూ. కూరలు పీకడం, నోరు కుట్టేయడం ఇలాంటివి చేస్తే రాలదు. ప్రతి చోట దాని నోరు తెరిచి కూరలు చూపించాలి. దాని చేత కరిపించుకోవాలా. అన్నీ చూసిన తర్వాత ఏ బాబుకైనా దయ కలిగితే రూపాయి డబ్బులు రాలుతాయి. కూరలున్న తాచుపాము చేత కరిపించుకోవడం నీ ప్రదర్శనలో ఒక భాగం అన్నమాట. విషం ఎక్కదా మరి? ఎలా బ్రతుకుతున్నావు? అన్నాడు జయసింహ. ఈశ్వర్ని దయుంటే ఎన్ని చిత్రాలైనా చెయ్యొచ్చు. అంతా అల్లా దయ అంటూ మళ్లీ బీడీ వెలిగించాడు ముసలాడు. ఇలాంటి ప్రదర్శనలు చేసేవాళ్లు ఈ దేశంలో చాలామంది ఉన్నారు. ఎలా చేయగలుగుతున్నారనేది ఊహకందని విషయం. కొన్ని ట్రిక్కులు, కొన్ని టెక్నిక్లు, కొన్ని నిజంగానే అద్భుతాలు. కాని ప్రస్తుతం తాను ఆలోచించవలసిన విషయం అది కాదు. డబ్బు కోసమే కదా ఇటువంటి ప్రాణాంతకమైన ప్రదర్శనలు చేస్తున్నావు. ఈ వయసులో అటువంటి సాహసం ఎందుకు చెప్పు అన్నాడు జయసింహ. ఏం చేయను బాబయ్య, అన్ని రోజులు మంచి రోజులు కావు కదా. మరొక పని చేయడం మరి నాకు చేతగాదు అంటూ గుడ్డల మూటలో నుంచి ఓ సీసా తన పెదవుల మధ్య బిగించాడు. గుప్పుమని ఆల్కహాల్ వాసన చుట్టూ అలుముకుంది. చౌక రకం విస్కీ వాసనది. ఈరోజు మంచి రోజు అవునా? అడిగాడు జయసింహ. పాముల్నాడించి పొట్టపోసుకునే ఓ కళాకారుడు ఎంత చౌక రకం విస్కీ అయినా తాగలేడు కదా, అందుకే అలా అడిగాడు. అవును బాబూ, సంపాదన బాగుంది ఇవాళ. ఎంతొచ్చిందేంటి? 100 రూపాయలు వచ్చింది బాబూ. మంచి బేరం తగిలిందన్నమాట. అవును బాబూ, కొంతమంది చదువుకునే దొరసాన్లొచ్చారు. పాముని తీసి ఆడించి చూపమన్నారు. పాముని తీసుకుని రోడ్డు మీదకి పోయాను బాబయ్య. ఆడించాను. 100 రూపాయలు ఇచ్చారు. ధర్మతల్లులు. వాళ్ళ పేరు చెప్పుకుని ఈ వారం హాయిగా బతుకుతా. 2 చేతుల్ని ఎత్తి మొక్కాడు. మళ్లీ సీసా పెదవుల మధ్య ఉంచి గుటకలు వేయడం మొదలుపెట్టాడు. పామును బయటకు తీసుకుపోయినప్పుడు బుట్టని ఎక్కడుంచావు? జయసింహ అనుమానంగా అడిగాడు. బుట్టని ఇక్కడే పెట్టాను బాబయ్య. జయసింహకి విషయం అర్థమైంది. 3వ క్లూ పాముల బుట్టలో ఉందన్నమాట. ఏదో వంకతో బుట్టలోని పామును బయటకు తీయించాలి. మరోసారి దాన్ని ఆడించి చూపిస్తావా అన్నాడు. ఈవేళప్పుడా? ఈవేళప్పుడా? నా వల్ల కాదు బాబూ. చీకట్లో నా కళ్ళు కనిపించవు. ముసలాడు ఖండితంగా చెప్పేశాడు. ఇంక ఒక్క క్షణం కూడా వృధా చేయదలుచుకోలేదు. ఏదో ఒక సాహసం చెయ్యాలి. తప్పదు. వృద్ధుడి పక్కనే ఉన్న చింకిపాతల మూటని లాగి పాముల బుట్టను నేలమీదికి దొర్లించాడు. ముసలాడు నెత్తి నోరు బాదుకుంటున్నా లెక్క చేయలేదు. అంతా చిందరవందరయింది. పాముల బుట్ట 2 భాగాలుగా 2 వైపులకి దొర్లిపోయింది. పాము అవకాశం దొరికిందే చాలునని గ్రిల్స్ మధ్య నుంచి ఎటో పారిపోయింది. పాముల బుట్టలో దాచి ఉంచిన భరిణ గల్లుమంటూ క్రిందపడి దొర్లిపోతోంది. దాన్నందుకుని చీకట్లో నుంచి వెలుగులోకి పరుగు తీశాడు జయసింహ. విద్యుత్ దీపాల కాంతిలో విరగబడి నవ్వుతోంది సవాయి బార్. సమయం 11:52 ఆ రోజు ₹1,00,000 బహుమతిలో గేమ్స్ నిర్వహించిన వారు ఒకరి ముఖాలొకరు చూసుకుంటున్నారు. మరొక 8 నిమిషాలు గడిచిపోతే ఆ బహుమానం ఎవరికీ అందకుండా పోతుంది. అది వారికి లాభసాటి వ్యాపారం. ఒక్క ప్రియాంక మాత్రం అశాంతితో దిక్కులు చూస్తుంది. అల్లంత దూరం నుంచి ఒక వ్యక్తి తమ వైపుగా రావటం గమనించిందామె. మరు నిమిషంలో అతడు జయసింహ అని గుర్తించింది. ఆమె కళ్ళు మతాబుల్లా వెలుగుతున్నాయి. ఉద్విగ్నత ఆపుకోలేక అందరూ లేచి నిలబడ్డారు. గేమ్లో పాల్గొనేందుకు వెళ్లిన వారిలో నుంచి తిరిగి వచ్చిన ఏకైక వ్యక్తి అతడు. రెప్ప వేయడం మర్చిపోయి చూస్తున్నారు.
పూల మొక్కల పొదల చాటున అతడు కనుమరుగైనప్పుడు మళ్లీ కనిపించే వరకు వారి చూపులు ఎంతో ఉద్వేగంతో ఎదురుచూస్తున్నాయి. ఒక గులాబీ పొద దగ్గర వారి చూపులు నిలిచిపోయినాయి. ఆగు, అడుగు ముందుకు వేశావంటే కాల్చేస్తాను. ఓ యువతి కంఠస్వరం వినిపించింది. పరిచయమైన కంఠస్వరమే. జయసింహ నిలబడిపోయాడు. గులాబీ పొదవైపు చూశాడు. ఆమె గులాబీ పొద చాటున శరీరాన్ని దాచుకుంది. రివాల్వర్ అతనికి కనిపించేలా గురిచూసి పట్టుకుంది. ఆటో డ్రైవర్ గొడవ నుంచి బయటపడి తనకన్నా ముందుగానే ఇక్కడకు చేరుకుందన్నమాట. క్రూరంగా చూస్తోంది. అడుగు ముందుకు కదిపితే నిర్దాక్షిణ్యంగా కాల్చివేయగలదనిపిస్తోంది. నిస్తేజంగా అయిపోయి బొమ్మలా బిగుసుకుపోయాడు. పులిబోనులో నేను గాయపడేలా చేశావు. పిచ్చిదాన్నని నమ్మించి హాస్పిటల్లో నర్సు దగ్గర ఇరికించేశావు. స్టార్స్ అని పూల మొక్క దగ్గర గుడ్డివాడి పట్టు నుంచి తప్పించుకున్నావు. నన్ను కూడా కళ్ళు లేని కబోదిలా మోసగించావు. కాళీ ఆలయంలో నాకన్నా వేగము తెలివి చూపించావు. ఇదంతా నా వాటా నాకు రాకుండా చెయ్యాలనే కదా. ఇంకిప్పుడెలా తప్పుకుంటావు? పాముల బుట్టలో నీకు దొరికిన క్లూ మర్యాదగా నాకిచ్చేయి, బతికిపోతావు. లేకుంటే నిర్దాక్షిణ్యంగా కాల్చేస్తాను అందామె. నన్ను కాల్చేస్తే నీకు ప్రైజ్ ఎలా వస్తుందనుకుంటున్నావు అన్నాడు జయసింహ. డోంట్ మూవ్. ఆమె చేతిని మరింతగా బిగించి పట్టుకుంది. ట్రిగ్గర్ మీదకి వేలుపోనిచ్చింది కూడా. యూ స్టూపిడ్. క్లూని సంపాదించే ప్రయత్నంలో హత్య చేయకూడదన్న నిబంధన ఏదీ లేదు కదా అందామె. ప్రైజ్ అందుకోవచ్చు, ఆ తర్వాత నువ్వేమవుతావు అన్నాడతను. జైలుకు పోతాను. హత్యానేరం మీద వేసుకునైనా సరే ఆ బహుమానం నేను అందుకోవాలి. నా అవసరం అలాంటిది అందామె. బహుశా సమయం కొద్ది నిమిషాల్లో ఉందనుకుంటాను. తొందరపడను. నా అవసరం కూడా అలాంటిదే అన్నాడు జయసింహ. ఆకలితో ఉన్న పులి లేడిపిల్ల ప్రాణభయం గురించి ఆలోచించదు అందామె. అయితే నీ ప్రతిపాదన ఒప్పుకుంటున్నాను. బహుమానంగా వచ్చే 1,00,000 రూపాయలు చెరిసగం వాటా వేసుకుందాం. ట్రిగ్గర్ నొక్కకు అన్నాడు జయసింహ. అతని ఆలోచనలు స్తంభించినాయి. అటువంటి అవకాశం నేనిచ్చినప్పుడు నువ్వు ఉపయోగించుకోలేకపోయావు. ఇప్పుడు సమయం మించిపోయింది. నేనొప్పుకోను. ఆ క్లూ ఇలా ఇచ్చేయి. నీకు వాటా ఇవ్వను అందామె. ట్రిగ్గర్ మీదుంచిన వేలు బిగించాలని ప్రయత్నిస్తోంది. ఇది చాలా దారుణం. ఈ క్లూ నేను ప్రాణాలకు తెగించి సాధించాను అన్నాడు జయసింహ. ఆర్గ్యుమెంట్స్ వినేందుకు అవకాశం లేదు. చాలినంత సమయమూ లేదు. మాట్లాడను. ఆ క్లూ ఇలా పడే. రివాల్వర్ గురిపెట్టి 2 చేతుల్లో బిగించి పట్టుకుంది. కాలం పెట్టిన పరీక్షలో జీవితపు చివరి అంచుకు చేరుకున్నాడు జయసింహ. మరో అడుగు ముందుకు వేయగలిగితే విజయం, మరో క్షణం ఆలస్యమైతే మృత్యువు. కొన్ని గంటల పాటు భయోద్విగ్నమైన సాహసోపేతమైన పోరాటంలో తాను సాధించుకున్న క్లూని చేతుల్లోకి తీసుకున్నాడు. దాని వంక ఆప్యాయంగా చూసుకున్నాడు. ఆవేదనతో కన్నీరు నింపుకున్నాడు. జీవిత సాఫల్యాన్ని సాధించుకునే చివరి అవకాశం దాటిపోతుంది. మరి మృత్యువు అంచుల మీద నుంచి పాతాళానికి తోసివేసే చివరి క్షణం కరిగిపోతుంది. శక్తినంతా కూడదీసుకుని మానసికమైన ఓటమిని, పిరికితనాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. పళ్ళు బిగించాడు. కళ్ళు మూసుకున్నాడు. నువ్వు కాల్చినా సరే నేనివ్వను అన్నాడు పిడికిలి బిగిస్తూ. మరుక్షణంలో చెళ్ళుమని రివాల్వర్ నుంచి బుల్లెట్ రిలీజ్ అయిన చప్పుడు, కింద పడిపోవడం, రక్తమడుగు, ఆక్రందన. మృత్యువు నీడ శరీరం మీద నెమ్మదిగా ప్రశాంతంగా పరుచుకోవడం, క్లూ అందుకుని ఆమె పారిపోవడం. ఇదంతా జరగలేదు. ఏదో అలజడి. గులాబీ పొదచాటుకు వెళ్లిన వ్యక్తి క్షణాలు గడిచినా, 1 నిమిషం గడిచినా మళ్లీ కంటిచూపుల పరిధిలోకి రాకపోవడంతో ఎదురుచూస్తున్న వాళ్ల టెన్షన్ భరించలేకపోయారు. ముందుగా ప్రియాంక ఆ వైపుకి పిచ్చి పరుగు తీసింది. అందరూ ఆమెను అనుసరించారు. క్షణాల మీద అక్కడికి చేరిపోయారు. భయం భయంగా కళ్ళు విప్పాడు జయసింహ. చుట్టూ వలయాకారంలో దూరంగా నిలిచిపోయారు జనం. బితుకు బితుకుమంటూ ప్రాణాలు అరచేత పట్టుకుని చూస్తున్నారు. ఎవరూ ముందుకు రాకండి. కదిలారంటే తలకాయలు లేచిపోతాయి హెచ్చరించిందామె చాలా నిర్దయగా. ఏం కావాలి? నువ్వెందుకిలా చేస్తున్నావు? ప్రియాంక బ్రిగేడ్లో నుంచి ఓ అమ్మాయి భయం భయంగా అడిగింది. జయసింహ ఇవాళ జరిగిన పోటీలో గెలిచేందుకు క్లూ సంపాదించాడు. అది వెంటనే నాకు అప్పగించాలి అని చెప్పిందామె. శ్రమ పడాలి, సాహసంతో సాధించాలి. అంతేకాని ఇలా బెదిరించి సాధించడం గెలుపు కాదు, ఓటమి. మరో అమ్మాయి అంది. గెలుపు ఓటమి నాకు అనవసర విషయాలు. క్లూ ఎవరి చేతిమీదుగా మీకు అప్పగించబడుతుందో వారికి మీరు 1,00,000 రూపాయల చెక్ ఇవ్వాలి. అది ఈ పోటీకి మీరు ప్రకటించిన నియమం. మరికొద్ది క్షణాల్లో దాన్ని నేను మీకు అప్పగిస్తాను. నాకు బహుమానం ఇవ్వకుండా ఉండగలరా? నిలదీసి అడిగిందామె. ప్రియాంకతో సహా ఎవ్వరూ మాట్లాడలేదు. మిస్టర్, నీకెక్కువ సమయం లేదు. ప్రాణాలు దక్కించుకుంటావో
డబ్బు కోసం ప్రాణాలు అర్పించుకుంటావో నీ ఇష్టం. మిగిలి ఉన్న కొద్ది నిమిషాల్లో ఆలోచించుకుని నిర్ణయించుకో. అంతగా ఎవరైనా కదిలారంటే నిర్దాక్షిణ్యంగా కాల్చిపారేస్తాను అందామె. దౌర్జన్యంతో చెక్కు సంపాదించగలిగినా దాన్ని నువ్వు అనుభవించలేవు, జైలు పాలవుతావు మరో అమ్మాయి హెచ్చరించింది. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నా వాళ్లకి డబ్బు అప్పగించి ఉరికంబం ఎక్కడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. వింటున్నవాళ్లు విచిత్రమైన కోరికకి నివ్వెరపోయారు. ఇక లాభం లేదు. దురదృష్టం నిన్ను వెంటాడింది మిస్టర్. నువ్వు సంపాదించి తెచ్చిన క్లూ ఆమెకివ్వడం తప్ప మరో దారి లేదు. పాపం, చాలా కష్టపడి సంపాదించావనుకుంటాను, కానీ దాన్ని అనుభవించే అవకాశాన్ని నువ్వు కోల్పోయావు అంటూ ఓ అమ్మాయి జయసింహకి సలహా ఇచ్చింది. ఈ క్లూ ఆమెకు నేనివ్వను మొండిగా చెప్పాడు జయసింహ. అయితే ప్రాణాలిచ్చేస్తావా? మూర్ఖుడా, ప్రాణాలు డబ్బు రెండూ పోగొట్టుకోవడం తెలివి తక్కువ. డబ్బు వదులుకుని ప్రాణాలైనా దక్కించుకో ఆ అమ్మాయి చెప్పింది. ఇది కేవలం ప్రాణాలకి డబ్బుకి సంబంధించిన పట్టుదల. బుల్లెట్కి భయపడి నేనోడిపోను. ప్రాణాలు డబ్బు పణంగా పెట్టైనా సరే నేను గెలుస్తాను. ఇది నా తుది నిర్ణయం అన్నాడు జయసింహ. ప్రియాంక దృష్టిలోనే కాదు, అక్కడ చేరిన వారందరి దృష్టిలో జయసింహ మగధీరుడిగా ఎదిగిపోయాడు. ఆమె అతని వంక ఆరాధనాభావంతో చూస్తోంది. గులాబీ పొదల చాటున రివాల్వర్తో ఉన్న అమ్మాయి మాత్రం చాలా కోపంగా తెగింపుగా చూస్తోంది. అయితే ఇవే నీకు చివరి క్షణాలు. ఒక్క బుల్లెట్ ఒక గుండెను చీల్చవచ్చు, కానీ పట్టుదలను మార్చలేదు. అయితే ఇవే నీకు చివరి క్షణాలు అందా అమ్మాయి. ఒక బుల్లెట్ ఒక గుండెను చీల్చవచ్చు, కానీ పట్టుదలను మార్చలేదు అన్నాడు జయసింహ. నీ ఆర్గ్యుమెంట్స్ నాకు అనవసరం. 11:57 3 లెక్కించేలోగా ఆ క్లూ నా పరం కావాలి. 1 లెక్కించడం మొదలుపెట్టిందా అమ్మాయి. భయపెట్టి నువ్వు నా నిర్ణయాన్ని మార్చలేవు అన్నాడు జయసింహ. మాటలు అనవసరం. 2 చావుకి భయపడి అభిప్రాయాలు మార్చుకునేవారు కొందరుంటారు. నాలాంటి మొండివాళ్లు మరికొందరుంటారు. అందరూ మృత్యువును చూసి బెదిరిపోయేవాళ్లే అయితే ప్రపంచ చరిత్ర ఇలా కాదు, మరోలా ఉండేది అన్నాడు జయసింహ. ఉపన్యాసాలు కట్టిపెట్టు. చివరి క్షణం గుర్తుంచుకో. నేను సిద్ధంగా ఉన్నాను. క్లూని పిడికిట్లో బిగించాడతను. ట్రిగ్గర్ నొక్కుతున్నాను. నేను చనిపోయినా క్లూ నా చేతిలోనే ఉంటుంది. విజయం నాదే. ప్రొసీడ్. 3 అందా అమ్మాయి. రివాల్వర్లో నుంచి చెళ్ళుమనే శబ్దం ఆ ప్రాంతమంతా వినిపించింది. బారెల్లో నుంచి మంటలు చిమ్మాయి. పొగ వ్యాపించింది. పిడికిట్లో క్లూని పట్టుకుని దృఢంగా నిలబడి ఉన్నాడు జయసింహ. ప్రియాంక బ్రిగేడ్ హద్దుమీరిన సంతోషంతో చప్పట్లు కొట్టారు. గులాబీ పొదచాటున ఉన్న అమ్మాయి నవ్వుతూ యువతలకొచ్చింది. ప్రియాంక సంతోషం పట్టలేక జయసింహ దగ్గరగా వచ్చింది. అతని చేయి పట్టుకుని ఊపేసింది. బ్రిగేడ్ సభ్యులందరూ అతన్ని చుట్టుముట్టారు. నువ్వే గెలిచావు, కంగ్రాచ్యులేషన్స్ అందామె. జయసింహ తాను సంపాదించిన క్లూ అందించాడు. గులాబీ పొదచాటు నుంచి ఆ అమ్మాయి అతని దగ్గరగా వచ్చింది. సారీ, ప్రియాంక చెబితే ఇలా నాటకం ఆడవలసి వచ్చింది. నిన్ను కొన్ని గంటల పాటు బాధ పెట్టాను, టెన్షన్ పెంచాను, మనోవ్యధకి గురిచేశాను. నన్ను క్షమించు. ₹1,00,000 దక్కించుకున్నావు. కంగ్రాచ్యులేషన్స్ అందామె. జయసింహ నివ్వెరపోయాడు. కనుబొమలు ముడిపడ్డాయి. ముఖం ప్రశ్నార్థకంలా అయింది. మరుక్షణంలో పక్కుమని నవ్వేశాడు. సూపర్ యాక్షన్, భలే బాగా నటించావు. ఆమెను దగ్గరగా చేర్చుకుంది ప్రియాంక. థ్యాంక్ యూ అందామె నవ్వుతూ. హీమ్యాన్ జయసింహ అంటూ అర్ధరాత్రి వేళ అమ్మాయిల నినాదాల మధ్య ₹1,00,000 చెక్కు అందుకున్నాడు జయసింహ. ఆ కోలాహలానికి ఆకాశంలో చుక్కలు రాలి పడుతున్నట్టనిపించాయి. డాడీ, ఇప్పుడేమంటారు? చురుకుదనం, సాహసం, ఊహాశక్తి అన్నిటిలో జయసింహ నెంబర్ 1 కాదంటారా అని అడిగింది ప్రియాంక. ధర్మాజీరావు తలదించుకుని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆమె తన మాటల్ని నిరూపించుకుంది. జయసింహ పట్ల తాను చూపే ఆసక్తి అర్ధరహితమైంది కాదని అందరికీ తెలిసేలా చేసింది. అయితే అడ్రస్ కూడా లేని బికారి ఎంత ప్రతిభావంతుడైనా డబ్బు లేకపోతే అది రాణించదు. పేదరికమనేది గ్రహణం లాంటిది. అది సూర్యుణ్ణైనా చంద్రుణ్ణైనా మింగివేయగలదు. మనిషిలో ఉండే వెలుగుని కొడిగట్టేలా చేయగలదు. అలా అని ఆమెను ఒప్పించగలగడం అసాధ్యం. వాదించడం వృధా. మొదట్నుంచి తానిచ్చిన స్వేచ్ఛ వల్ల ఆమెలో మొండితనం పెరిగింది. అతను ప్రతిభావంతుడే అని ఒప్పుకుంటాను, కానీ అతని ప్రతిభ రాణించే అవకాశాలు లేవు అన్నాడు మొండిని కన్న జగమొండిలా. సరైన కారణం చెప్పండి డాడీ, లేకపోతే నేను నమ్మను అందామె. డబ్బు లేకపోవడం కారణమంటే ఆమె ఒప్పుకోదని ధర్మాజీరావుకి తెలుసు.
ఒక కోటీశ్వరుడు ఏకైక సంతానం మనసు పడ్డ మనిషిని లక్షాధికారిని చేయడం అసాధ్యం కాదని ఆమెకు తెలుసు. ప్రతిభ చాలా మందిలో ఉంటుంది, కానీ ఏ ఒక్కరో రాణింపుకొస్తారు. కూతురితో ఇలా అన్నాడు ధర్మాజీరావు. ప్రతిభ చాలా మందిలో ఉంటుంది, కానీ ఏ ఒక్కరో రాణింపుకొస్తారు. మిగిలిన వారిలో అది రాణించకుండా పోవడానికి కారణాలు చాలా ఉంటాయి. ప్రతి వ్యక్తికి వేరువేరు కారణాలుంటాయి. వందలు వేలు కారణాలుంటాయి. బేబీ, అవన్నీ తెలుసుకోవడం నీకు అనవసరం. నాకు టైం వేస్ట్. కానీ జయసింహ దారి తప్పిన బాటసారి. అతను స్మగ్లర్. అతని వెనక చాలా భయంకరమైన వ్యక్తులెవరో ఉన్నారు. అది తెలుసుకోకుండా నువ్వు అడుగు ముందుకేశావనుకో అధఃపాతాళానికి పోతావు. ఆ మరుక్షణం నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఆ విధంగా నీ ప్రతిపాదన విషాదాంతమవుతుంది. ఆకాశంలో ఎగిరే విమానం హఠాత్తుగా నేలను ముద్దాడాలనుకుంటే ఏమవుతుంది? దానికి ఓ పద్ధతి కావాలి, ప్రాసెస్. జీవితాన్ని మలుచుకోవడంలో కూడా మెకానిజం ఉంది. అది నేర్చుకోకపోతే జీవితం డొక్కు వాహనమవుతుంది. భవిష్యత్తులోకి సక్రమంగా పయనించలేదు. అతన్ని స్మగ్లర్గా గుర్తింపు కావాలనుకుంటే ప్రతిభాశాలి అయిన దురదృష్టవంతుడిగా అభిమానించు. కానీ అతని వెనక ఉన్న చీకటి శక్తుల గురించి తెలుసుకోకుండా అడుగు ముందుకేయడం చాలా ప్రమాదకరమని గుర్తుంచుకో, హెచ్చరిస్తూ అన్నాడు ధర్మాజీరావు. ఆయనకున్న అనుమానాలు ఆమెకు లేవు, కానీ ఆ మాటల్లోని అనుభవాన్ని, వాస్తవాన్ని ఛాలెంజ్గా తీసుకుంది ప్రియాంక. ఆయన అనుమానాలకి ఆధారాలు లేవని, తన నమ్మకాలు నిజమైనవని నిరూపించుకోవాలని నిర్ణయించుకుంది. ఓకే డాడ్, మీకన్నా నాకు శ్రేయోభిలాషులు ఎవరుంటారు? మీ అనుమానాలు నిజాలు కావని నిరూపించడానికి ప్రయత్నిస్తాను. అది నా బాధ్యత, ఒక ఛాలెంజ్ అంటూ వెళ్ళిపోయిందామె. ధర్మాజీరావు పెదవుల చాటున నవ్వుకున్నాడు. ఆ అమాయకురాలు ఉత్సాహంతో ప్రయత్నించి అతని స్మగ్లింగ్ కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడని తెలుసుకోగలదు. కానీ అలా ఎందుకు చేస్తున్నాడో తెలుసుకోవడం అసాధ్యం. అతని వెనక పనిచేస్తున్న చీకటి శక్తులు ఎలాంటివో అతనే ఇంతవరకు తెలుసుకోలేకపోయాడు. ఇంకా ఈ చిన్నారి ప్రియాంక ఎలా తెలుసుకోగలదు? ఆమె ఉత్సాహాన్ని ఒకేసారి ఎగిరిపోయేలా చెయ్యాలని ప్రయత్నించకూడదు. ఇలా కొద్ది కొద్దిగా అడ్డుకట్టలు కట్టుకుంటూ పోవాలి. కొన్ని అనుభవాల తర్వాత ఆ ప్రవాహం అదే నిలబడిపోతుంది. ఈ మానవ మహాసముద్రంలో ఎన్నో మొసళ్లని, తిమింగలాల్ని కూడా మింగేసిన మహాఘటికుడాయన. ఒక చిన్నారి చేపని వలలో పట్టడం ఘనకార్యం కాదు. పెదవుల చాటినే నవ్వుకుని తన పనిమీద బయలుదేరాడు ధర్మాజీరావు. తోటలోకి కొత్తగా వచ్చిన పూల మొక్కల్ని పరామర్శించుకుంటోందామె. తోట కూలీలు అరచేతుల్లో ప్రాణాలుంచుకుని పరుగులు తీస్తున్నారు. ఈ చెట్టు కొమ్మలన్నీ మరీ ఇంత పొడవుగా సాగాయి. ఈ మొక్కని మరీ ఇంత పొట్టిగా కత్తిరించేసిందెవరు? నందివర్ధనం గుబుర్లో ఒక ఆకు ఎండిపోయింది. ఎందుకని? పారిజాతం చెట్ల కింద పూలన్నీ ఎవరేరుకుపోతున్నారు? దానిమ్మ మొగ్గలు ఇంకా విచ్చుకోలేదేంటి? విచ్చిన మందారం రేఖలు మరీ చిన్నవిగా ఉన్నాయి. ఎందుకని? ఇలాంటి ప్రశ్నలతో వాళ్లని చెడుగుడాడించేస్తోందామె. ఏం విరుచుకు పడుతుందో అని ఎవరికి వారే గడగడలాడుతున్నారు. ఆ సమయంలో పూల మొక్కల మధ్య చేతికర్రతో దారి వెతుక్కుంటూ ఆమె దగ్గరగా వచ్చాడు రామ్దులారి. అమ్మాయిగారు, మీకోసం చాలామంది అమ్మాయిలొచ్చారు అంటూ వార్త అందించాడు. తోటమాలీలు తెరిపిన పడిపోయారు. వస్తున్నాను పద అంటూ వెనుతిరిగిందామె. హమ్మయ్యా అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నారు తోటమాలీలు. ఈవేళప్పుడు తోటలో ఏం చేస్తున్నావు? ఒక అమ్మాయి ప్రారంభించింది. తాను ప్రేమించే మొక్కల్ని పరామర్శించుకుంటోంది కాబోలు. మరో అమ్మాయి ఆ సంభాషణని కొనసాగించింది. ఇంకా మొక్కల్నే ప్రేమిస్తూ టైం ఖర్చు పెట్టుకుంటున్నావా? అంత అమాయకురాలేం కాదులే, మనుషుల్ని కూడా ప్రేమిస్తోంది. షటప్, హద్దులు లేకుండా మాట్లాడకండి అంటూ చిరుకోపాన్ని ప్రదర్శించింది ప్రియాంక. నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావా, లేదా మేం మనుషులం కాదా? అపార్థం చేసుకుంటావెందుకు? అందా అమ్మాయి.